ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెళ్ళే భక్తులకు అలర్ట్. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటి అని అంటే మీరు తిరుపతికి వెళ్ళేందుకు రెడీ అవుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే, లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి రావచ్చు. టీటీడీ కీలక ప్రకటన చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏంటి అనంటే తిరుమల శ్రీవారి సావాహిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ దర్శనాలను, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా అక్టోబర్ 3న నుండి 12వ తేదీ వరకు చక్ర స్నానము వరకు, అంటే ప్రతిరోజు వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ రద్దు చేసింది దర్శనాన్ని. ఇక విఐపి బ్రేక్ దర్శనాలను, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతోంది. అందువల్ల మీరు తిరుమల వెళ్ళే ప్లానింగ్లో ఉన్నవారు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, లేదంటే ఇబ్బందులు పడాల్సి రావచ్చు. బ్రహ్మోత్సవాల సమయంలో భారీగా రద్దీ ఉంటుంది. జనాలు కిక్కిరిసిపోతారు. ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారనమాట. అందుకని అది గుర్తుపెట్టుకొని మనము టీటీడీకి ప్రయాణానికి, అంటే టీటీడీ దర్శనాన్ని బుక్ చేసుకోవాలి. టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇంకొక విషయం, శ్రీవారి దివ్యక్షేత్రం తిరుమలలో నీటి కోతలు అని చెప్పొచ్చు. మనం నిన్న కూడా ఈ వీడియో దీని గురించి తెలుసుకున్నాము. ఏంటి అని అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నీటి సరఫరాపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించింది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో సకాలంలో వర్షం కురవనందున జలాశయాల్లో నీటి విలువలు పూర్తిగా తగ్గిపోయాయని, ఫలితంగా 130 రోజులకు సరిపడా వాటరు, అంటే నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని టీటీడీ ప్రకటించింది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చాలా భక్తజనం వస్తున్నారనే చెప్పొచ్చు. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇక ఇందాకే అందిన విషయం ఏంటంటే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతుంది. సోమవారం నాడు 71,595 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 22 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లు కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారము, మంచినీళ్ళు, పాలు పంపిణీ చేశారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. 4వ తేదీ సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేద మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారిని పేద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనము, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు శోభనము, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 6వ తేదీన ఉదయము 8 గంటలకు సింహవాహనము, మధ్యాహ్నము 1 గంటకు స్వపనము, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంలో శ్రీవారిని ఊరేగిస్తారు. ఇక 7వ తేదీ ఉదయము 8 గంటలకు కల్పవృక్షము, సాయంత్రం 7 గంటలకు సర్వభూపాల వాహనంపై దేవేంద్రులను కలిసి దర్శనమిస్తారు. ఇక ఉదయము 8 గంటలకు మోహిని అవతారము, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు శ్రీవారు. 9వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనము, సాయంత్రం 4 గంటలకు సర్వరథం, 7 గంటలకు గజ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 10వ తేదీన ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, 7 గంటలకు చంద్రప్రభ,
11వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం, సాయంత్రం 7 గంటలకు అశ్వవాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 12వ తేదీన ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్ర స్నానము, అదే రోజు రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇవి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన విషయాలు. ఇక నీటి ఎద్దడి గురించి మాట్లాడుకున్నట్టయితే ఆగస్టు 21 తిరుమలలో నీటి వినియోగంపై టీటీడీ ఆంక్షలు విధించింది. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు, భక్తులకు నీటి కొరత ఏర్పడకుండా చూసేందుకు హోటళ్లకు, మఠాలకు, స్థానికులకు ఇకపై నీటి సరఫరా నిరంతరం ఉండదంటూ ఉత్తర్వు జారీ చేసింది. తిరుమల అవసరాలకు రోజు దాదాపు 50 లక్షల గ్యాలన్ల నీరు అవసరం. ఆ నీటిని పాప వినాశనము, కుమారధార, పసుపుధార, గోగర్భము, ఆకాశగంగా డ్యాముల నుంచి తీసుకొని శుద్ధి అనంతరము సరఫరా చేస్తుంటారు. 14,304 లక్షల గ్యాలన్ల నీటి సామర్థ్యం ఉన్న ఈ డ్యాముల్లో ప్రస్తుతం నీళ్లు సగానికి పైగే ఉన్నాయి. అయితే వర్షాలు తక్కువగా రావడం, రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేసిన టీటీడీ ప్రస్తుతం ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని భావిస్తోంది. 7-8 ఏళ్ల క్రితం అమలు చేసిన నీటి పొదుపు చర్యలను పరిశీలించి వాటినే పాటించాలని భావించి నీటి నియంత్రణ నిబంధనలను ఈ నెల మొదటి వారంలో ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ విభాగం విడుదల చేసింది. తిరుపతిలోనే హోటళ్లు, జనతా క్యాంటీన్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు టీటీడీ వాటర్ వర్క్స్ విభాగము 24 గంటల పాటు నీటిని సరఫరా చేస్తోంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఉదయం 6 నుంచి 10 గంటలకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు మాత్రమే నీటిని సరఫరా చేయనున్నట్లు నోటీసులను హోటల్ నిర్వాహకులకు అందజేసింది. అదనపు నీరు కావాలంటే విజిలెన్స్ అనుమతితో తిరుపతి నుంచి ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా తెచ్చుకోవచ్చని సూచించింది. మఠాలకు కూడా ఇదే తరహాలో ఆంక్షలు విధించారు. తిరుమలలోని అన్నప్రసాద భవనము, ముఖ్య ప్రాంతాల్లో నీటి కుళాయి కేంద్రాలు, కాటేజీల్లో నీటి వినియోగాన్ని తగ్గించే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రసాదాల్లో కొన్ని నీటి కుళాయిలను మూసివేశారు. 4 కుళాయిలున్న చోట 2, 5 కుళాయిలున్న చోట 3కి కుదించారు. పలు ప్రాంతాలలో జరుగుతున్న కాటేజీల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు కూడా నిబంధనలు పెట్టారు. తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకోమని సూచించారు. బాలాజీ నగర్కు 6 రోజులకు ఒకసారి నీటి పొదుపులో భాగంగా తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీ నగర్ 6 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించడంతో స్థానికుల్లో భయం మొదలైంది. ఇక్కడ మొత్తము 1,60,000 ఇల్లుండగా 1,060 ఇల్లుండగా దాదాపు 10,000 మంది నివాసం ఉంటున్నట్టు 6 రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తే వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. 3 రోజులకు ఒకసారైనా నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. 4 నెలలకు మాత్రమే నీళ్లున్నాయని టీటీడీ తిరుమలలో నీటి అవసరాలను తీర్చడానికి 5 ప్రధాన డ్యాముల్లో ప్రస్తుతం ఉన్న నీరు 120 నుంచి 130 రోజులు మాత్రమే సరిపోతాయని టీటీడీ బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. తిరుమలలో డ్యాముల్లో 5,800 లక్షల గ్యాలన్లు నీరు మాత్రమే అందుబాటులో ఉందని, రానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్టు టీటీడీ తెలియజేసింది. ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విషయము. ఇలాంటి విషయాలు వెంట అందిస్తుంటాను. లైక్, షేర్.